అభివృద్ధి జరగాలి అంటే అమోఘమైన ఆలోచనలు కావాలి. మీ మస్తిష్కమే ప్రగతికి కేంద్రం, మీ మెదడే అసలైన చిప్ సెట్. వాళ్ళ పక్కనే ఉన్నది సింగపూర్. లీ క్వాన్ యూ చూపెట్టారు, సింగపూర్లో ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టారు. ఇక్కడ మనం మలేషియాలో కౌలాలంపూర్లో ఉన్నాం. ఒక మహతీర్ మొహమ్మద్ ఇక్కడ మరి మలేషియా కోసం విజన్ 2020ని 1991లోనే ఆవిష్కరించారు. ఇవాళ కౌలాలంపూర్ చూసి అబ్బుర పడతా ఉన్నారు మొత్తం. అంటే దానికి కారణం నాయకత్వ పటిమ, నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, టెక్నాలజీ బేస్డ్ వ్యవస్థలు, ఇన్నోవేషన్ బేస్డ్ సంస్థలే వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూగోళాన్ని కుదిపేస్తున్నది, ఆంథ్రోపిక్ అల్లజడి రేపుతున్నది. ఒక మాయా ప్రపంచంలోకి పోతా ఉన్నాం మనందరం కూడా. మరి ఇవాళ పరిస్థితి చూస్తే ఆయిల్ ఉన్నవాడో అణ్వాయుధాలు ఉన్నవాడో కాదు ఇవాళ లీడర్. ఆలోచన ఉన్నవాడే లీడర్ ఈ నాలెడ్జ్ ఎకానమీలోనే మాటని గుర్తిస్తా ఉన్నాం. కొత్త ఆవిష్కరణలతో, నవ్య సాంకేతికతతో మనల్ని మనం మార్చుకోకపోతే మునిగిపోక తప్పదు. తెలంగాణకు కూడా మీ సేవలు కావాలి, తెలంగాణకు కూడా మీ సూచనలు కావాలి, తెలంగాణకు కూడా మీ గైడెన్స్ కావాలి, తెలంగాణకు కూడా ప్రవాసుల మద్దతు కావాలి. వెన్నుదన్నుగా నిలిచే మరి తెలంగాణ మెదళ్ళు మనందరికీ కూడా రేపటి తెలంగాణను ఆవిష్కరించడానికి కావాలి. ఇది వరకు ఆటో పైలట్ మోడ్లో నడిచేదేమో కార్యక్రమం, కానీ భవిష్యత్తులో ఆటో పైలట్ మోడ్ పని చేయదు. లీడర్షిప్ మేక్స్ ఎ డిఫరెన్స్. నడిపించే నాయకుడు సరైన లేకపోతే ఏ పని కూడా జరగదు. వాళ్ళ దేశాల మధ్యన చిప్ టెక్నాలజీలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, వీటి కోసం హోరాహోరీ పోరు జరుగుతున్నది. పోటెత్తే యువ సముద్రం తెలంగాణలో, భారతదేశంలో ఉన్నది. జెన్ జీ ఇవాళ కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతున్నది. మరి ఒక నవ యువ అద్భుతమైన భారతదేశంగా 2047 సంవత్సరం కల్లా మరి మన దేశం అవతరించాలి అంటే తప్పకుండా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.